ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాము. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిశ్చయముగా మనకు మేలు చెయ్యాలని ఆయన ఉద్దేశించుచున్న దేవుడిగా ఉన్నానని మనతో బలంగా మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు ఒకవేళ మేలు కొరకు ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించడి వ్యక్తిగా ఉన్నావా? అయితే శుభ వాగ్దానము. ప్రియమైనటువంటి బిడ్డ, నిశ్చయముగా నీకు మేలు చేయడానికే నేను నీ కష్ట నష్ట ఇరుకు ఇబ్బంది పరిస్థితుల అన్నిటిలో కూడా బలపరిచి నిన్ను ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నాను. కాబట్టి ఈ ఇరుకు మార్గములో నువ్వు నొచ్చుకోకుండా, నీవు బాధ పడకుండా, నువ్వు విశ్వాసముతో కొనసాగుతూ ఉంటే మరి నిన్ను బలపరుస్తూ గురి ఎద్దుకు చేరేంత వరకు నేను నీకు సహకారిగా ఉండి యుద్ధము నీ పక్షమున జరిగించి నీకు మేలు చేసేటువంటి దేవుడను. ఎంత మంచి మాట అండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనమున్న ప్రతి పరిస్థితిలో కూడా బలపరచబడుతూ ఉన్నాం. కాబట్టి మనం ధన్యులం. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారంటే ఆయన ఉద్దేశము మనకు మేలు జరగాలని, ఆయన ఉద్దేశము మనము ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆయన ఉద్దేశము మనము నీతికి పాత్రులముగా మరి రక్షణ మార్గంలో నడవాలని. కాబట్టి ఈరోజు మనల్ని కొన్ని ముళ్ళు గుచ్చుతూ గాయాలు చేస్తూ ఉంటే వాటిలో మనము పాఠాలు నేర్చుకొని మనము సహనముతో ముందుకు నిరీక్షణ కలిగి వెళ్ళే వారంగా ఉండాలి. ప్రతి పాఠము కూడా మనకు ఒక అనుభవమే. అనుభవాల సారము గుండా వచ్చిన భక్తి ఎంతో పటిష్టత కలిగి ఉంటుంది. దానిలో పరిశుద్ధత ఉంటుంది. దానిలో దేవుని స్తుతించేటువంటి సమాధానకరమైన విశ్వాసం ఉంటుంది. మరి వీటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకొని మన దేవుడు మన పరిస్థితుల అన్నిటిలో కూడా మనల్ని బలపరుస్తూ ఉన్నారని, దానికి కారణం ఏంటంటే మనకు నిశ్చయముగా మేలు చేయాలి అనేది ఆయన ఉద్దేశమని నమ్మి ముందుకు కొనసాగుదాం. మన దేవుడు మన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన మనకు కొండ కోట అయి ఉన్నారు. కాబట్టి మనము మనుషుల మీద ఆధారపడక దేవుని వైపు చూస్తూ ఏ పరిస్థితి ఎలాగున ఉన్నా నిశ్చయంగా మనకు మేలు చేయడానికి ఆయన ఉద్దేశాలు అన్నీ మన పట్ల జరుగుతూ ఉన్నాయని మనం విశ్వాసంతో నమ్మి ముందుకు వెళ్ళే వారంగా ఉందాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతకరుడా, అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, మాకు మేలు చేయడం మీ ఉద్దేశమై ఉండగా మేము నమ్ముతున్నాం ప్రభువా, నిశ్చయముగా మీరు మాకు మేలు చేస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నామయ్యా. ఇది మీ ప్రణాళిక అయా, ఇది మీ యొక్క ఉద్దేశము అని ఎవరైతే నమ్మారో విశ్వసించారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే ఈ పరిచర్యకు సహకరించే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.